హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు మనకి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ మూడవసారి రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్పడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సరే, ఈ వీడియోలో మెయిన్గా మనం రేపు ఎగ్జామ్ గురించి లాస్ట్ మినిట్ టిప్స్ మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఏవేవో చూద్దాం. ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దెన్ ఎగ్జామినేషన్ అండ్ ఓఎంఆర్, దాని తర్వాత ఎగ్జామ్ పేపర్ రిలేటెడ్ అటెంప్ట్. ఓకే, ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి చూద్దాం. మీరు ఆల్రెడీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో మీరు డీటెయిల్గా చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 9:30 కల్లా మీరు రీచ్ అయ్యేట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, వాళ్ళు 10 తర్వాత అలౌ చేయమన్నారు కదా అని చెప్పేసి మీరు 10 వరకు ఉంటాను ఫిక్స్ అవ్వకండి. మీరు 9:30 వరకు ఉండేలా చెక్ చేసేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ముందు నుంచి అలౌ చేస్తే కనుక మీరు ముందు వెళ్తే మీ బయోమెట్రిక్ ముందు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు గుర్తుంటే తెలంగాణ గ్రూప్ 1 ఫస్ట్ మనకి మాక్ టెస్ట్ జరిగింది కదా, లైక్ October 16, 2021. అప్పుడు మనకు కొన్ని సెంటర్లలో బయోమెట్రిక్ తీసుకున్నారు, కొన్ని సెంటర్లలో బయోమెట్రిక్ తీసుకోలేదు. బయోమెట్రిక్ తీసుకున్న దగ్గర కొంతమందికి లేట్ అయింది బయోమెట్రిక్. ఓకే, లేట్ వెళ్ళారు కాబట్టి అరౌండ్ 9:30కి వీలైతే 9:15కి అయినా ఉండడానికి ప్రయత్నించండి. పెద్ద మనకి అంతకన్నా ప్రపంచంలో వేరే పెద్ద పనులే ఉండవు కాబట్టి ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇది సెంటర్కి సంబంధించి. మరి సెంటర్కి ఏం తీసుకెళ్ళాలి? ఆబ్వియస్గా వాళ్ళు ఏవేవైతే కనుక ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశారో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అంటే మనకి వాచ్ పెట్టుకోకుండా, అలా షూ లాంటివి వేసుకోకుండా, అంటే మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే చెప్పల్స్తోని ఇలాంటివి ఏవైతే కనుక వాళ్ళు చెప్పారో నామ్స్ అవి మనం ఫాలో అయి వెళ్ళాలి. అండ్ మొబైల్ లాంటివి తీసుకెళ్లకుండా, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్, 2 బ్లూ పెన్లు అయితే 2 బ్లూ పెన్లు, 2 బ్లాక్ పెన్లు అయితే 2 బ్లాక్ పెన్లు, హాల్ టికెట్, ఒక ఐడి కార్డు, హాల్ టికెట్ పైన మీ ఫోటో అటాచ్ చేయండి. హాల్ టికెట్ పైన మీ ఫోటో అటాచ్ చేయండి. అంటే ఇప్పటివరకు నేను మీకు ఏమేమి చెప్పాను? ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంతమంది వెళ్ళండి, ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ లోపలికి మీరు వెళ్ళేటప్పుడు ఏవేవి తీసుకెళ్ళకూడదంటే వాళ్ళు ప్రోహిబిట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, మొబైల్, దాంతోపాటు వాచ్ ఈజ్ నాట్ అలౌడ్, అండ్ వ్యాలెట్ కూడా అలౌ చేయొచ్చు, అలౌ చేయకపోవచ్చు. కాబట్టి మీరు హాల్ టికెట్, ఫోటో స్టిక్ చేసినటువంటి హాల్ టికెట్, దాంతోపాటు 2 బ్లూ పెన్లు, 2 బ్లాక్ పెన్స్ తీసుకెళ్ళండి. దాంతోపాటు ఒక ఐడి కార్డు తీసుకెళ్ళండి. ఇవి మాత్రమే తీసుకెళ్ళండి. ఓకే, సరే, మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తారు. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు బయోమెట్రిక్ డీటెయిల్స్ ముందే తీసుకున్నా లేకపోతే ఎగ్జామినేషన్ మధ్యలో తీసుకున్నా కూడా పర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, మీకు ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ఓఎంఆర్ షీట్ ఇస్తారు కదా. ఓఎంఆర్ షీట్ పైన మీరు ఫిల్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదొకసారి చూద్దాం. ఆల్రెడీ మనకి ఓఎంఆర్ షీట్, మోడల్ ఓఎంఆర్ షీట్ అనేది టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చారు. మనం కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్లో మీరు ఏం ఫిల్ చేయాల్సి ఉంటుంది? మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తుంది, మీ హాల్ టికెట్ నెంబర్ కూడా ప్రింట్ అయ్యి వస్తుంది ఓఎంఆర్ షీట్ పైన, మీ అప్లికేషన్ ఐడి కూడా ప్రింట్ అయ్యి వస్తుంది, మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలానే ఆ టెస్ట్ సెంటర్ పేరు, కోడ్, ఇవన్నీ కూడా ప్రీ ప్రింటెడ్ వస్తుంది. ఆ ప్రింట్ అయిన ఇన్ఫర్మేషన్ని మీ హాల్ టికెట్ మీద ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా మ్యాచ్ అవనట్టయితే, రాంగ్గా ఉన్నట్టయితే కనుక మీరు ఇన్విజిలేటర్ని అడిగితే వాళ్ళు ఇంకొక బ్లాంక్ ఓఎంఆర్ షీట్ అంటే ప్రింట్ లేనటువంటి ఓఎంఆర్ షీట్ ఇస్తారు. దానిపైన మీరు రాసి మళ్ళీ మీరు మీరు దాన్నే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆ ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఉన్నట్టయితే. కాబట్టి మీరు ఫస్టే ఆ ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ మీ హాల్ టికెట్తో మ్యాచ్ చేసుకోండి. టెస్ట్ సెంటర్ ఐడి కానీ, దాంతోపాటు హాల్ టికెట్ నెంబర్ కానీ, మీ పేరు, ఫాదర్ నేమ్, మీ అప్లికేషన్ ఐడి, ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ ఉంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ మీరు ఆ నెంబర్స్ వేయాల్సి ఉంటుంది. మీ బుక్లెట్ కోడ్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ వేసి మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. బబులింగ్ కూడా మీకు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తగా బబుల్ చేయండి. ఇంకేం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ చేస్తారు మీరు. దెన్ ఇంకా మీకు నెక్స్ట్ మీకు అక్కడ నెంబర్ 4 బ్రాకెట్లో అంటే ఒక బాక్స్ ఉంటుంది. ఆ హియర్ బై గివెన్ అండ్ అండర్టేకింగ్ అని చెప్పేసి ఉంది. దాన్ని మీరు ఎగ్జాక్ట్గా అక్కడ ఏముందో అదే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఎగ్జామ్లో ఎలాంటి నేను మాల్ ప్రాక్టీస్ చేయను, ఇట్లాంటివి మీరు మీ హ్యాండ్ రైటింగ్తో రాసిచ్చినట్టు అనమాట. దాని తర్వాత మీరు ఆన్సర్స్ 1 నుండి 150 ఆన్సర్స్, దాని తర్వాత మీరు బ్లూ కానీ బ్లాక్ పెన్ కానీ యూజ్ చేయొచ్చు అన్నారు. పెన్ విషయంలో మీరు పెన్సిల్ కానీ జెల్ పెన్ కానీ యూజ్ చేయడానికి వీల్లేదు. సో మీరు ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ కోడ్ ఏదైతే ఉందో, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ ఏదైతే ఉందో అది మీరు బబుల్ చేయాలి. దాంతోపాటు క్వశ్చన్లకు ఆన్సర్లు బబుల్ చేయడం, ఇవి 2 బబుల్ చేయడం. కాబట్టి రేపటి ఎగ్జామ్లో మీరు మీ హాల్ టికెట్ అనేది బబుల్ చేయరు. మీ హాల్ టికెట్ ఆల్రెడీ ప్రింటెడ్ అయి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మీ హాల్ టికెట్ మీద మీకు ఓఎంఆర్ షీట్ మీద ప్రింటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్, దాంతోపాటు మీ హాల్ టికెట్ సరి చూసుకోండి. ఏమన్నా తేడా వస్తే మీరు ఇన్విజిలేటర్ని అడగండి. ఇన్విజిలేటర్ మీకు ఏం చేస్తారంటే
మీకు ఒక బ్లాంక్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు దీని ప్రకారం. ఓకే, మీకు ఇన్స్ట్రక్షన్లో సెకండ్ పాయింట్ ఉంది ఇప్పుడు నేను చెప్పింది. ఇన్ కేస్ ఆఫ్ స్పాయిల్డ్, డ్యామేజ్డ్ ఆర్ రాంగ్లీ ప్రింటెడ్ ఓఎంఆర్, మిస్ప్రింటెడ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్, రిటర్న్ ఇట్ టు ద ఇన్విజిలేటర్ ఇమ్మీడియట్లీ అండ్ రిక్వెస్ట్ ఫర్ ద బ్లాంక్ ఓఎంఆర్ షీట్ వేర్ ఇన్ ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్ ఇన్ ద అప్రాప్రియేట్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ ద హాల్ టికెట్ నెంబర్ వేయాలి. దాంతోపాటు హాల్ టికెట్ నెంబర్ పైన మీ ఫోటో అటాచ్ చేయడం మర్చిపోకండి. మీ హాల్ టికెట్ పైన మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, హాల్ టికెట్ పైన మీ ఫోటో అటాచ్ చేయడం మర్చిపోకండి. అదొకటి చూడండి. సరే, ఈ హాల్ టికెట్ సంబంధించిన అయిపోయింది కదా. ఇప్పటి వరకు సెంటర్ లోపలికి ఏం తీసుకెళ్ళాలి మనం, హాల్ టికెట్ సంబంధించింది అయిపోయింది. ఇంకా ప్రిఫరబుల్గా మీరు వీలైతే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే బయట వాటర్ తాగలేరు అనుకుంటే కనుక బెటర్ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్, 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. సరే, ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, ఇది మనకి 3వ సారి కాబట్టి మీరు అందరు సీనియర్స్ అయిపోయి ఉంటారు, కొద్దిగా ప్రోనే ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. సరే, అయినా కూడా మనం ఒకసారి ఇది ఒక ఆనవాయితీ కాబట్టి డిస్కస్ చేయాలి కాబట్టి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అంతే, 150 క్వశ్చన్లకి 150 క్వశ్చన్లు ఆన్సర్ చేసి రావాలి, ఏదో ఒకటి నింపి రావాలి. పాయింట్ నెంబర్ 1. మీరు క్వశ్చన్లు కూడా నింపలేదనుకోండి, అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఓకే, సో 150కి 150 బబుల్స్ ఫిల్ చేసి రండి. ఇది ఫైన్, ఫస్ట్ థింగ్. సరే, క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు రాంగ్ క్వశ్చన్లు, మనకు తెలియనివి అంటే మనకు అసలు చదవని చాలా కనిపిస్తాయి. పాయింట్ నెంబర్ 1 అంటే మీకు ఫస్ట్ 10-15 మినిట్స్ ఉన్న మూడుని బట్టి ఎంటైర్ ఎగ్జామినేషన్ మూడు ఉంటుంది అనుకోకండి. ఓకే, ఎందుకంటే మనం చాలాసార్లు ఎగ్జామ్ రాసిన తర్వాత మన కట్ ఆఫ్కు కొన్ని సందర్భాలలో ఒక 4-5 మార్కుల దూరంలో ఉండి అరే ఎగ్జామ్లో కొద్దిగా నేను కేర్ఫుల్గా చేసి ఉంటే అయిపోయేది కదా, నేను ఫస్ట్ ఇయర్ రాంగ్ క్వశ్చన్లు చూసి అసలు మొత్తం ఎగ్జామే పోయిందనుకున్నా, ఇంత క్లోజ్ వస్తాను అనుకోలేదు నేను అని మీరు తర్వాత ఫెయిల్ అవుతారు. కాబట్టి ఎగ్జామ్లో ఫస్ట్ 10-15 నిమిషాలు మనకు తెలియని కనబడ్డా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ బుక్లెట్ మొత్తం చూడాలి, అన్ని క్వశ్చన్లు ప్రింట్ అయినాయా లేదా ప్రాపర్గా. దాంతోపాటు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తెలుగు అని ప్రిఫర్ చేస్తే క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్ తెలుగు వచ్చిందా లేదా ఇంగ్లీష్ ఉర్దూ అని మీరు ప్రిఫర్ చేస్తే అది వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మ్యాథ్స్ క్యాండిడేట్ అయినా నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ అయినా ఫస్ట్ ఒకసారి మ్యాథ్స్ క్వశ్చన్లు చూడండి. మీకు రీజనబుల్గా డిఫికల్టీ అనిపించినాయి అనుకోండి, నాన్ మ్యాథ్స్ క్వశ్చన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు సగం ఫిల్ చేసి అంటే అక్కడనే ఫినిష్ చేసేయండి. మీరు డిఫికల్టీ అయినా కూడా ఈజీ చేస్తారు కాబట్టి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీకు డిఫికల్టీ అనిపిస్తే మీరు ఆ క్వశ్చన్ జోలికి వెళ్ళకండి అప్పుడే. ఓకే, ఒకవేళ ఈజీ అనిపించినాయి అనుకోండి, మీకు ఈజీ అనిపించిన క్వశ్చన్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్లో నుంచి ఒక 15 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7-8 మీకు ఈజీగా అనిపించి ఉంటాయి. మీకు చూడగానే అది ఏ కాన్సెప్ట్ అర్థమవుతుంది, మీకు క్లాక్సా క్యాలెండరా అట్లాంటివి ఒక 7-8 చేసేసండి, అక్కడనే ఒక సగం అయిపోతుంది దాంతో. ఓకే, ఆ సగం మొత్తం చేయకండి అప్పుడే మీకు, ఎందుకంటే మీరు మొత్తం చేసిన కొద్దిగా టైం అనేది డ్రాగ్ అవుతుంటుంది. కాబట్టి మీకు ఏవేవైతే క్లియర్గా చూడగానే కాన్సెప్ట్ అర్థమవుతుందో ఆ కాన్సెప్ట్ మీరు ట్యాకిల్ చేయగలుగుతాం అనిపిస్తుందో దాన్ని అట్లాంటివి ఒక సగం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కనుక అదే ఫ్లోలో చేయగలుగుతా అంటే చేయగలగండి, ఇబ్బంది ఏం లేదు. బట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రం ముందు ప్రాపర్గా అనిపించినవి చేయండి, ఎందుకంటే మీరు మ్యాథ్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ క్వశ్చన్లు పోగొట్టుకోకూడదు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ మీరు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసినట్టు ఏవి తెలుస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. మీకు తెలిసింది అనుకోండి అప్పటికప్పుడే బబుల్ చేసేసండి, మీరు తర్వాత బబుల్ చేస్తాము ఇట్లాంటి కథలు పడకండి. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ చేస్తుంటే 10th క్వశ్చన్ అర్థమైంది అనుకోండి, తెలిసింది ఈజీ అని అనిపించింది. ఓకే, 10th క్వశ్చన్ బబుల్ చేసేసినాం, 11th 12th 13th తెలియలేదు, 15th తెలిసింది బబుల్ చేసేసినాం. ఇలా తెలిసినవన్నీ ఫస్ట్ రౌండ్లో బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు మ్యాక్సిమం ఒక సేఫ్ సైడ్లో ఉంటారు అనమాట. అంటే వర్స్ట్ కండిషన్లో కూడా మీకు ఆ బబుల్ చేసిన మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, దాని తర్వాత సెకండ్ రౌండ్లో రండి. సెకండ్ రౌండ్లో మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనిపించినాయి, కొద్దిగా ఆలోచన చేయాల్సి వచ్చినవి, అవి సెకండ్ రౌండ్లో చేస్తూ మీరు మ్యాథ్స్ ఏదైతే గతంలో కొన్ని వదిలిపెట్టారో 7-8 కొన్ని వదిలిపెట్టి ఉంటారు కదా ఫస్ట్ రౌండ్లో మ్యాథ్స్ రానివి, అవి సెకండ్ రౌండ్లో కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ రౌండ్లో అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్లో మీకు మొత్తానికే రాంది ఏలు బీలు సియో ఏదో ఒకటి పెట్టుకుంటూ రండి, అయిపోతుంది. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, మ్యాథ్స్లో 15కు లేదా 20కి ఒక 15 మార్కులు లేదా 16 or 17 తక్కువ తెచ్చుకున్నా కూడా రిమైనింగ్ జిఎస్ ఈజీ ఒక 60 మార్క్స్ వరకు కవర్ చేసుకున్నా 60 + 17 77 80 వరకు వచ్చినా కూడా మనకి ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి చాలామంది మెయిన్స్ తీసుకుంటారు కాబట్టి కట్ ఆఫ్ కూడా లోనే ఉండే అవకాశం ఉంది. మీరు ఆ కట్ ఆఫ్లో గురించి ఆలోచించకండి. ఓకే, ఈ ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ కాకపోతే ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా అన్న విషయం కూడా ఆలోచించకండి. ఓకే, ఎగ్జామినేషన్లో మీరు చదివింది రావచ్చు, చదివింది రాకపోవచ్చు, అది మీ చేతిలో లేదు. కాకపోతే ఆ సమయంలో అంటే 10:30 to 1 ఆ యొక్క 150 మినిట్స్లో మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అన్ని మార్క్స్ మనకి ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరూ అన్ని చదివాల్సినటువంటి అంటే చదివినవి వస్తాయని గ్యారంటీ లేదు. ఓకే, మనకి కొన్నిసార్లు మనకి నేచర్ అనేది అంతే. ఓకే, మీరు చాలా హార్డ్ వర్క్ చేసినా కూడా మీరు చదివిన దాని నుంచి రాకపోవచ్చు,
యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. ఓకే, రాకపోయినా కూడా మీరు మిగతా క్వశ్చన్స్ని ఈజీగా ట్యాకిల్ చేసేటట్టు ఉండాలి. ఓకే, మనము కరెక్ట్ ఎఫర్ట్ పెట్టినాం కదా అని మనకు కరెక్ట్ ఎఫర్ట్ రావాలన్నటువంటి రూల్ ఏం లేదు. మీరు ఎంత సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ కూడా రేపటి ఎగ్జామ్లో మీకు అన్ని కలిసి వస్తాయి, అన్ని తెలిసిన క్వశ్చన్ వస్తాయని కూడా రూల్ ఏం లేదు. మీరు మన ఐపీఎల్ ఫైనల్లో చూసుంటారు, వరల్డ్ కప్ ఫైనల్లో చూసుంటారు. ఎంత ప్రో ప్లేయర్స్ అయినా కూడా ఆ ఫైనల్ రోజు మళ్ళీ వరకు ఆ డే అనేది మళ్ళీ కొత్తగానే సేమ్ మనకి ఎగ్జామినేషన్ డే రోజు కూడా అంతే ఉంటుంది. మీరు ప్రీ కన్సీవ్డ్ నోషన్తోనే వెళ్ళకండి ఎగ్జామినేషన్లోకి. సింపుల్గా వెళ్ళండి, క్వశ్చన్లు చూడండి, తెలిసినట్టు ఆన్సర్ పెట్టుకుంటూ రండి. ఓకే, అండ్ నేను చెప్పినట్టు ఈ 3 లెవెల్ లేయర్లో ఫస్ట్ లేయర్ కానీ, సెకండ్ లేయర్లో కానీ, థర్డ్ లేయర్లో కానీ ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్కి బబుల్ కరెక్ట్గా ఫిల్ చేయండి. ఓకే, మీరు ఏ క్వశ్చన్ చేస్తారో ఆ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసుకొని బబుల్ చేయండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ బబుల్ రాంగ్ చేస్తే మిగతా క్వశ్చన్లు బబుల్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేర్ఫుల్గా చూసుకోండి. సో ఓవరాల్గా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ హాల్ టికెట్స్, దాంతోపాటు ఓఎంఆర్ షీట్ అండ్ క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇవన్నిటిని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నందుకు మీరు కొద్దిగా ఎఫర్ట్ పెడితే, రేపు కొద్దిగా యాక్టివ్గా ఉంటే డెఫినెట్గా మీకు ప్రిలిమ్స్లో మంచి స్కోర్తో మీరు క్లియర్ అవుతారు, పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే, అండ్ వి విల్ మీట్ ఇన్ ద మెయిన్స్ ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఉంది కాబట్టి మనకి ఏపీపీఎస్సీ వైపు కొద్దిగా ఫోకస్ చేద్దాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వైపు కూడా ఫోకస్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ ద మెయిన్స్. సో ఇవి ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు రేపు మంచి జరగాలని, మంచి జరుగుద్దని, రేపటిదే మనం రాయబోయేటటువంటి చివరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వాలని. ఓకే, అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి చివరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావాలని ఆశిద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. కూల్గా ఉండండి. సో మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.